కేంద్ర బడ్జెట్ పై పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అయితే నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు పూర్తిగా మొండి చేయి చూపిందంటూ కూడా పూర్తిగా అంతటా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సైతం జిల్లా ఎమ్మెల్యేలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు బడ్జెట్ని? బడ్జెట్లో పూర్తిగా గతంలో ఎన్నడూ కనీ విని ఎదగని విధంగా ట్యాక్స్కి సంబంధించి కూడా 12 లక్షల వరకు మినహాయింపు ఇచ్చాము. ఈ బడ్జెట్ పూర్తిగా ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి బడ్జెట్ అంటూ బీజేపీ చెప్పుకొస్తుంది. మీరు మాత్రం ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం? రాష్ట్రానికి సంబంధించినంత వరకు పూర్తిగా అన్యాయం జరిగింది బడ్జెట్లో. ఈ సంవత్సరమే కాదు, గత 5-6 సంవత్సరాలుగా నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు ఆమె ఎన్నో బడ్జెట్లు ప్రవేశపెట్టింది. ఎందుకో ఆమెకు హైదరాబాద్ నగరం మీద కానీ తెలంగాణ రాష్ట్రం పట్ల కానీ వివక్ష చూపుతూ ఉంది. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్కు కావచ్చు, బీహార్కు కావచ్చు, ప్రతి బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ పట్ల ఎటువంటి కేటాయింపులు కూడా చేయట్లేదు. ఇక్కడికి రావాల్సిన హైవేలు కావచ్చు, రైల్వే లైన్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, సంక్షేమ పథకాలలో వాటా కావచ్చు, సరైన సమయానికి రిలీజ్ చేయకపోవడం, గ్రాంట్స్లలో కోత పెట్టడం, మొత్తం ఆర్థిక వ్యవస్థను అష్టదిగ్బంధనం చేసే ఒక దుర్మార్గమైన ఆలోచన కేంద్రం చేస్తూ ఉందా అని చెప్పి అనుమానం కలుగుతూ ఉంది. మీరు బడ్జెట్లు పరిశీలించండి. మేము కేంద్ర గ్రాంట్స్ ద్వారా, డెవల్యూషన్ ద్వారా ఏదైతే రాష్ట్రానికి రావాలని చెప్పి మేము లెక్కలేసుకుంటున్నామో ప్రతి సంవత్సరము 30 నుంచి 40% దాంట్లో కోత పెడతా ఉన్నారు. అంటే మేము సంక్షేమ పథకాలను ప్రజలకు ఇవ్వొద్దు, తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉండాలి, అప్పుడు రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి లాభం కలుగుతుందన్న ఒక దురాలోచన చేస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ రాష్ట్రం కూడా భారతదేశంలో ఒక భాగమే. తెలంగాణ ఈరోజు హైదరాబాదు నగరం ద్వారా వచ్చే రెవెన్యూ ఈరోజు దేశానికి కూడా తలమానికంగా ఈ నగరం ఉన్నది. అనేక ఐటీ కంపెనీస్ తోటి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది. తెలంగాణలో పండించే ధాన్యం ఈరోజు దేశవ్యాప్తంగా ఆహార సమస్య లేకుండా మన ఇక్కడ పండించే ధాన్యంతో ఆహార సమస్యను తీరుస్తూ ఉన్నారు. ఎక్స్పోర్ట్ కూడా జరిగి విదేశీ మార్క ద్రవ్యం కూడా దేశ ఖజానాకు లభిస్తూ ఉంది. ఇటువంటి తెలంగాణ బంగారు గుడ్డు పెట్టే బాతులాగా ఉన్న తెలంగాణను మెల్లమెల్లగా చంపే కుట్ర చేయడం ఎంత మాత్రం కూడా తగదు. ఇది క్షమించరాని నేరం. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. ప్రజాగ్రహం కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో బడ్జెట్లో పెట్టకున్న మీరు నిధులను రిలీజ్ చేసి ఎక్కువ నిధులు కేటాయించి మా ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాం. చాలా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ధర్నాకు సంఘీభావం జరుపుతూ ఉన్నారు. మీ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ ఎంపీలు కూడా ఉన్నారు. వారు పార్లమెంట్లో వాయిస్ వినిపించలేకపోయారా? ఎందుకు ఇక్కడ బడ్జెట్ తెలంగాణకు రాలేదంటూ ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. మరి మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కానీ పార్లమెంట్లో ప్రశ్నించలేకపోయారనుకోవచ్చా? ఇప్పుడు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల కంటే ముందే కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలు ప్రపోజల్స్ అడుగుతాయి. మన రాష్ట్రం నుంచి స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రతి శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి మీ శాఖలో మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఇది కావాలి, ఈ కేటాయింపులు కావాలి, ఈ ప్రాజెక్టులు కావాలి అని చెప్పి పేరున వారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు. అవన్నీ కూడా బుట్టదాఖలైనాయి. రేపు రాబోయే పార్లమెంట్ సమావేశంలో బడ్జెట్ మీద చర్చ వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు తమ గళాన్ని వినిపిస్తారు. దేశం మొత్తానికి అర్థమయ్యే రీతిగా తెలంగాణ పట్ల ఎట్లా వివక్ష చూపుతా ఉంది కేంద్ర ప్రభుత్వం అనేది దేశం మొత్తానికి వివరించే ప్రయత్నంలో భాగంగా మా ఎంపీలు కృషి చేస్తారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తుందని మీరు చెప్తున్నారు. కానీ కేంద్రం ఇప్పటికే అనేక నిధులు ఇచ్చాము, ఎప్పుడూ లేనట్టుగా ఇక్కడ రహదారులు కావచ్చు, కొత్త రైల్వే లైన్లు కావచ్చు, రైల్వే స్టేషన్లకు ఒక మహర్దశ తీసుకొచ్చినటువంటి ఘనత కూడా కేంద్ర ప్రభుత్వందే. ఇప్పుడు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ప్రతి సంక్షేమ పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు పప్పులో ఉప్పేసి నేను కూడా వాటాదారుని అనడం మంచిది కాదు. సింహభాగం నిధులు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉండే. బీహార్కు ఎందుకు లక్షల కోట్ల రూపాయలు పోతా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి ఎందుకు పోతా ఉన్నాయి, అంతకంటే ఎక్కువ కేంద్ర ఖజానాకి ఇస్తున్న తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు నిధులు రావట్లేదు? ఇదే ప్రశ్న తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. కాంగ్రెస్ నాయకులుగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా మేము అడుగుతా ఉన్నాం. దయచేసి నా బీజేపీ మంత్రులను నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరందరూ కలిసికట్టుగా వెళ్ళండి. మీకు 8 ఎంపీలు గెలిపించారు తెలంగాణ ప్రజలు. ఆ ఎంపీలు అందరూ కూడా కూడబలుకొని నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి, నరేంద్ర మోడీ గారి దగ్గరికి, మిగతా మంత్రుల దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల సాధన కోసం మీరు ఖచ్చితంగా కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా పూర్తిగా బీజేపీ నాయకులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా వచ్చేటటువంటి నిధులతో ఇందిరమ్మ ఇల్లు అంటూ కూడా ఇందిరమ్మ పేరు పెట్టడం కరెక్ట్ కాదు, కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులకు ఇందిరమ్మ పేరు ఎలా పెడతారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యలు? రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనతోటి వచ్చే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మరి వాళ్ళ లాజిక్ కరెక్ట్ అయితే మరి ఈ రాష్ట్రం నుంచి పోయే ప్రతి పైసా కూడా కేంద్ర పథకాల్లో మిగతా రాష్ట్రాల్లో కూడా ఉపయోగపడుతుంది. మరి అక్కడ కూడా మరి మా రాష్ట్రానికి సంబంధించిన నాయకులు పేర్లు పెడతారా అని చెప్పి నేను వాళ్ళని అడుగుతా ఉన్నా. మా రాష్ట్ర అధికారాల కోత విధించే కార్యక్రమం మీరు చేయొద్దు. మాకు రాజ్యాంగబద్ధంగా ఏవైతే అధికారం సంక్రమించిందో రాష్ట్ర ప్రభుత్వానికి దానిని అనుసరించి మా కార్యక్రమాలు చేసుకుంటాం, దానికి మా నాయకుల పేర్లు పెట్టుకుంటాం. ప్రస్తుతం పూర్తిగా రాష్ట్రంలో దుమారం లేస్తుంది. 10 మంది ఎమ్మెల్యేలంతా కూడా భేటీ అయ్యారనేటటువంటి అంశం అంతా దుమారం లేస్తుంది. ఏం చెప్తారు ఒక మన జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్పే కాడ? సో ఇది పూర్తిగా ఇక్కడ ఏదైతే ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారో దీనికి సంబంధించి అయితే కూడా బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపించింది కాబట్టి పూర్తిగా ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణకు నిధులు మంజూరు చేయాలి, తెలంగాణ పట్ల వివక్ష వీడాలంటూ కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంపై ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే ఈ అంశాన్ని తర్వాత ప్రస్తావిద్దామంటూ కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా నర్సింగడితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.